Good morning students, welcome to ABN PRR College online classes. In the last class we discussed about variation of parameters method which is solved for higher order and higher degree equations. But in the unit 2, Gopal Krishna sir already told you about solvable for P. That is, what is unit 2? Let us continue. Unit 2 is about differential equations of first order and of first degree. Only first order. First degree equations already we solved. In this unit 2, we want to solve the equations of first order and of more than, not of first degree. Not of first degree, more than degree 1 equations we can solve here. Such equations are of the form like this: p square minus p plus 6, like that, where p is nothing but first order derivative, only first order derivative present in the given equation. That means the equation is of the form like this. Such equations can be solved by using the following methods. They are soluble for P kind and soluble for X and soluble for Y, and finally Clairaut's method. Which method is suitable for given equation to solve? మనం దాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సాల్యుబుల్ ఫర్ P అనే ఈ ఫస్ట్ మెథడ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనం పీలలో ఫ్యాక్టరైజ్ చేయగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకోండి, p స్క్వేర్ మైనస్ 5b ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఏ విధంగా? 6కి రూట్స్ కట్టినట్లయితే 3 ఇంటూ 2 కింద తీసుకున్నట్లయితే p స్క్వేర్ మైనస్ 3p మైనస్ 2p ప్లస్ 6. దట్ మీన్స్ వీ కెన్ ఫ్యాక్టరైజ్ ఇట్. దట్ మీన్స్ p మైనస్ 3 into p minus 2. Like that we can factorize. In that case we can use method 1, that is soluble for p. Otherwise means if the given equation, first order equation but not of first degree, is cannot be resolved into factors. ఈ విధంగా ఫ్యాక్టర్స్ కింద విడిపడకపోతే అప్పుడు మీరు నెక్స్ట్ మెథడ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ సాల్యుబుల్ ఫర్ ఎక్స్, వై అండ్ క్లైరైట్స్. ఎప్పుడు సాల్యుబుల్ ఫర్ ఎక్స్కి వెళ్ళాలండి అని అన్నట్లయితే, ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ సింగిల్ పవర్డ్, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ యొక్క పవర్ ఒకటి ఉండి వై లేనప్పుడు, లేదంటే వైల యొక్క పవర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం సెకండ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడండి? ఎక్స్ యొక్క పవర్ ఒకటి ఉన్నప్పుడు మొత్తం ఎంటైర్ ఈక్వేషన్లో సాల్యుబుల్ ఫర్ ఎక్స్ అనేటువంటి మెథడ్ని వాడుతూ ఉంటాం. అలానే థర్డ్ మెథడ్కి వచ్చినట్లయితే ఇందులో కూడా అంతే. వై పవర్ ఒకటి ఉన్నట్లయితే దెన్ వీ కెన్ సాల్వ్ సచ్ ఈక్వేషన్ బై ద మెథడ్ 3, that is soluble for y. ఈ 2 మెథడ్స్ మీకు సార్ చెప్తారమ్మా. నెక్స్ట్ మనము సాల్యుబుల్ ఫర్ y అండ్ క్లైరైట్స్ బోత్ ఆర్ సేమ్. క్లైరైట్స్ అనేది స్పెషల్ కైండ్ ఈక్వేషన్, సాల్యుబుల్ ఫర్ y కైండ్. అది ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. బిఫోర్ సాల్వింగ్ సాల్యుబుల్ ఫర్ y క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ మే కన్సిడర్ ద ఈక్వేషన్ సాల్యుబుల్ ఫర్ y అని మన హెడ్డింగ్ పెట్టుకుందాము. దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుందామండి. y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ x పవర్ 4. ఇది ఈక్వేషన్ అండి. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని సాల్యుబుల్ ఫర్ వైలోనే చేస్తాం. ఎందుకని అలా చేస్తాం అన్నట్లయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఏం వేరియబుల్స్ ఉంటాయి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో? p, x, y. కాన్స్టెంట్స్ ఉంటే ఉండనివ్వండి, బట్ వేరియబుల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు p, x, y ఈ 3 వేరియబుల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఉన్నట్లయితే x యొక్క పవర్ని, y యొక్క పవర్ని అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ కింద విడిపడినప్పుడు
మనం x యొక్క పవర్స్ని y యొక్క పవర్స్ని చూసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే ఎంటైర్ ఈక్వేషన్లో y యొక్క పవర్ 1, x యొక్క పవర్ చూసినట్లయితే 4, 1, p యొక్క పవర్స్ చూస్తే 1, 2. సో దేని యొక్క పవర్ లీస్ట్గా ఉంది? y యొక్క పవర్ లీస్ట్గా ఉంది. కాబట్టి వీ కెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్ ఇన్ ద మెథడ్ 3 దట్ ఈస్ సాల్వబుల్ ఫర్ y. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లెక్కనే సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసేటప్పుడే మనం వర్కింగ్ రూల్ గురించి మాట్లాడేసుకుందామండి. స్పెషల్గా అన్నిటికీ ఒకలానే ఉంటుంది వర్కింగ్ రూల్, అంచేత స్పెషల్గా మనం ఏం తీసుకోకర్లేదు. చిన్న వేరియేషన్. ఇచ్చిన ఈక్వేషన్ y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p² x⁴. ఈ ఈక్వేషన్ మనం ఒకటి అనుకుందాం. ఎప్పుడు కూడా మనం దీన్ని సాల్వబుల్ ఫర్ వైలో చేయాలనుకుంటున్నామో ఎక్స్లో చేయాలనుకుంటున్నామో ముందుగా డిసైడ్ చేసుకొని అప్పుడు ఆ వేరియబుల్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం దేంట్లో చేద్దాం అనుకుంటున్నాం? వై యొక్క పవర్ 1 కనుక సాల్వబుల్ ఫర్ వైలో చేద్దాం. కాబట్టి వైని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగతా టర్మ్స్ని రైట్కి పంపించేసుకున్నాం. నౌ దీన్ని ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ వేరియబుల్. వైలో చేయాలనుకుంటున్నారు కాబట్టి అదర్ వేరియబుల్ ఏంటండి? ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినట్లయితే వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్? దట్ ఈస్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p² x⁴. యూవీ రూల్ అప్లై చేద్దాం. p² ఇంటూ x⁴కి డెరివేటివ్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ x⁴? 4 ఇంటూ x³ into the derivative of x with respect to x is dx/dx, that is 1 plus x⁴ into p² की डेरिवेटिव. p² डेरिवेटिव అంటే 2p into p యొక్క డెరివేటివ్ dp/dx మైనస్ మిగిలిన రెండు టర్మ్స్ p ఇంటూ x. మరలా యూవీ రూల్ వేద్దాం. p ఇంటూ x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఈజ్ 1 dx/dx దట్ వాల్యూ ప్లస్ x ఇంటూ p యొక్క డెరివేటివ్ దట్ ఈస్ dp/dx. ఇది ఓవరాల్గా డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత dy/dxని ఎప్పుడు కూడా p అనుకోవాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ చేద్దామండి. dp/dx టర్మ్స్ అన్నీ ఒక చోట ఉండేటట్టు మిగతా అన్నీ మరొక ప్లేస్కి వెళ్ళేటట్టుగా అరేంజ్ చేద్దాం. అరేంజింగ్ ద ఎలిమెంట్స్ -p 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి -p ప్లస్ dp/dxని కామన్ తీస్తే 2x² minus x because plus of minus minus dp/dx. లెఫ్ట్కి తీసుకురండి. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా లెఫ్ట్కి తీసుకొచ్చినట్లయితే dp/dxని మాత్రం అట్లానే ఉంచేద్దాం. ఆ టర్మ్ని మిగిలినవి లెఫ్ట్కి తీసుకొచ్చేద్దాం. p ప్లస్ కాస్త లెఫ్ట్కి వస్తే 4 మైనస్ వస్తుంది. -4x³ p² minus of p plus p which is equal to 2x² minus x into dp/dx. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీలైనంత సింపుల్ చేసుకుందాం. 2p minus 4x³ p² is equal to 2x² minus x into dp/dx. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వరకు చేసిన తర్వాత ఈ ఈక్వేషన్కి వచ్చినప్పుడు ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చేలాగే అరేంజ్ చేసుకోవాలి, లెఫ్ట్ అండ్ రైట్. ఏదో మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు అరేంజ్మెంట్. ఇక్కడ మనం కామన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 2x² minus x కనబడుతోంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే -2pని కామన్ తీస్తాను. -2p కామన్ తీస్తే ఇక్కడ 2x³ p -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకున్నట్లయితే let us continue here. Here by commoning dp/dx we have another small mistake is there. Instead of x⁴ we had written x². That's why let us rechange it. Commoning the term x here,
2x cube p minus 1 into dp by dx. Now observe that in both sides we have a common term. Right side తీసుకెళ్ళిపోండి. Then we have x into 2x cube p minus 1 into dp by dx. Minus కాస్త ప్లస్ అవుతుంది. 2p into 2x cube p minus 1 is equal to 0. ఈ టర్మ్ని కామన్ తీయండి. కామన్ తీసినట్లయితే x cube p minus 1 కామన్ తీసారనుకోండి. దెన్ వీ హ్యావ్ x into dp by dx plus 2p is equal to 0. చూడండి ఇక్కడ ఫ్యాక్టరైజ్ అయిపోయింది. బికాస్ ద గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ చూసినట్లయితే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కనుక 2 ఫ్యాక్టర్స్ రావాలి. 2 ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. వచ్చినట్లయితే మనం ఇట్లా ఎలా రాసుకోవచ్చు? 2x cube minus 1 is equal to 0 or x into dp by dx plus 2p is equal to 0. దెన్ నెక్స్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక రెండో ఈక్వేషన్లో డెరివేటివ్ ఆఫ్ p లేదు. ఎప్పుడూ కూడా మనం లెక్కలు చేసేటప్పుడు, ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు రిమెంబర్ దట్ డెరివేటివ్ ఆఫ్ p ప్రజెంట్ లేనటువంటి ఈక్వేషన్ ఎప్పుడు కూడా సింగులర్ సొల్యూషన్ ఇస్తుంది. ఏమిస్తుందండి? సింగులర్ సొల్యూషన్ ఇస్తుంది. మనకి కట్టమన్నది ఏంటి? జనరల్ సొల్యూషన్. కాబట్టి మనకి ఇది అవసరం లేదు. కనుక రిమైనింగ్ ఫ్యాక్టర్ని తీసుకుంటూ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినట్లయితే ఎట్లా వస్తుందండి? దెన్ వీ హ్యావ్ x into dp by dx plus 2p is equal to 0. That means x dp by dx is equal to minus 2p. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ p కోసం సాల్వ్ చేయాలి ఓవరాల్గా అన్నప్పుడు ఏం చేద్దాం? సపరేట్ చేద్దాం వేరియబుల్స్ని. సపరేటింగ్ వేరియబుల్స్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ వీ గెట్ ఎట్లా మారుతుందండి? వేరియబుల్స్ని సపరేట్ చేసినట్లయితే ఎప్పుడు కూడా అలాంటప్పుడు pని లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకోండి సపరేట్ చేసేటప్పుడు. దెన్ వీ హ్యావ్ minus 2p minus 1 by p or right side minus ఉంచేయండి. 1 by p dp is equal to minus 2 by x dx. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వేరియబుల్స్ సపరేట్ అయిపోయాయి కాబట్టి అట్ దిస్ పొజిషన్ వీ కెన్ ఇంటిగ్రేట్ చేసినట్లయితే 1 by pకి ఇంటిగ్రేషన్, అలానే 1 by xకి ఇంటిగ్రేషన్. సింపుల్ ఇంటిగ్రల్స్. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ 1 by p విత్ రెస్పెక్ట్ టు p ఈజ్ logarithm of p, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by x ఇంటిగ్రేషన్ logarithm of x ప్లస్ కాన్స్టెంట్ దట్ ఈస్ logarithm of c1. లాగరిథంని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. లాగరిథంని ఎలిమినేట్ చేయాలి అంటే ఎక్స్పోనెన్షియల్ ఆపరేట్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ని ఆపరేట్ చేయాలంటే మినిమం మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ వీలైనంత వరకు సింప్లిఫై చేసుకోవాలి. ఇది ఎంత అవుతుందండి? logarithm of 1 by x square. logarithm of c1 plus logarithm of 1 by x square అంటే logarithm of c1 by x square. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఆపరేట్ చేయండి. దెన్ p ఈజ్ ఈక్వల్ టు c1 by x square. ఇదండి p వాల్యూ. దీన్ని తీసుకొచ్చి ఒకటిలో పెట్టేయండి. దెన్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? y plus px is equal to x power 4 p square. ఇది ఇచ్చిన ఈక్వేషన్. దీంట్లో y plus p అంటే ఎంత ఉందండి మనకి ఇక్కడ? c1 by x square. c1 by x square. ఇది రీప్లేస్ చేసుకుని వీలైనంత సింపుల్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ చూడండి ఎంత ఫ్రూట్ఫుల్గా వస్తుందో. దట్ ప్లస్ y ప్లస్ c1, ఓకే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. c1 by x is equal to ఇక్కడ x square whole square గెట్ క్యాన్సిల్ c1 square. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆర్ మీరు రైట్ సైడ్కి మార్చుకోవచ్చు. మార్చుకున్నట్లయితే xy ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు c1 square ఇంటూ x. ఇదండి ఆన్సర్, జనరల్ సొల్యూషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఆన్సర్లో
ఓన్లీ మనకి వేరియబుల్స్ రెండే ఉంటాయి, ఎక్స్ వై అండ్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంటే రాయాలి. పి ఎలిమినేట్ చేస్తాం. ఓవరాల్గా మనం చేసేది ఏంటంటే ఈ లెక్కలో ఎలిమినేటింగ్ పి, dy/dxని ఎలిమినేట్ చేయగా వచ్చేదే ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.